రామచంద్రపురం ఒక లేడీ డిఎస్పీ ల్యాండ్ డిస్ప్యూట్స్లో నాకు 3 ఎకరాలు రాసిస్తే నీకు 9 ఎకరాలు నీకు నేను హెల్ప్ చేస్తానని చెప్పి కూర్చుంది. అది రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆ లేడీ డిఎస్పీని డిస్మిస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక డైరెక్టర్ డిఎస్పీని డిస్మిస్ చేయడం జరిగింది. నా టైంలో ఒక ఐజీని సస్పెండ్ చేశాను కరప్షన్ మీద. ఎవరు పేరు ఎందుకు ఒక మీకు రికార్డులో పోతే తెలుస్తుంది, హిందువులో ఫ్రంట్ పేజీలో వచ్చింది. ఒక కరప్షన్ ఈస్ అండర్ కంట్రోల్ అని. సో ఒక డిఐజీని కూడా యాక్చువల్ కరప్షన్ మీద సస్పెండ్ చేయడం జరిగింది. కనీసం 3-4 ఎస్పీలను సస్పెండ్ చేసాం. అంత పెద్ద హై ర్యాంకింగ్ ఆఫీసర్ని ఎప్పుడు సస్పెన్షన్ మొదలు పెట్టామో ఒక భయం అనేది వచ్చేసింది. సో నిర్దాక్షిణ్యంగా తప్పు చేసిన వాళ్ళని అసలుకి డిఐజీలుగా బ్యాడ్ రికార్డ్ ఉన్న ప్రమోషన్స్ కూడా విత్హోల్డ్ చేసాం. సో లాని, చట్టాన్ని, ఆ రెగ్యులేషన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసేసరికి ఒక డెటెంట్ అనేది క్రియేట్ అయింది. దానివల్ల అపోజిషన్ పెరగద్ది, అసూయ పెరగద్ది, ఈర్ష్య ద్వేషాలు పెరగతాయి. ఇతను ఒక్కడే చేయగలుగుతుండాడే, ఎవరికి వినకుండా చేయగలుగుతుండాడని. పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టులు తక్కువ, ఆఫీసర్లు ఎక్కువ, అందరికీ మంచి పోస్టింగ్లు ఇప్పించలేం. ఒక పద్ధతి బట్టి పోతా ఉన్నప్పుడు మంచి పోస్టింగ్ ఇప్పించే వాళ్ళందరికీ మన మీద ఏడుపు మొదలు పెడతారు, దుష్ప్రచారం చేస్తారు. అంటే అచీవ్మెంట్స్ అయితే ఇంతవరకు ఉన్నాయి. అచీవ్మెంట్స్ ఓకే, ఇప్పటివరకు మనం చూస్తాం దినేష్ రెడ్డి గారి అచీవ్మెంట్స్ అంటే డైల్ 100 కాదు, కరప్షన్కి యాంటీగా ఉన్న దానికి కూడా కింద స్థాయి కానిస్టేబుల్ నుంచి సాధారణంగా కానిస్టేబుల్ మీద యాక్షన్ తీసుకుంటారు, కానీ ఇతను ఐజీ నుంచి డిఎస్పీ వరకు కరప్షన్ మీద సస్పెండ్ చేశారు. అచీవ్మెంట్స్ చూసి ఇంత మంచి అచీవ్మెంట్ చేసిన దినేష్ రెడ్డి గారి మీద చాలా విభేదాలు, చాలా విమర్శలు ఉన్నాయి. విమర్శలు ఏంటి, ఆరోపణలు ఏంటి, దినేష్ రెడ్డి గారి పైన వస్తున్న ఎందుకు ఇంత కాంట్రవర్సీ వచ్చింది ఒకసారి చూద్దాం. దినేష్ రెడ్డి గారు అంటే అతనితో క్లోజ్గా ఉన్న వాళ్ళు మాత్రం ఒక పేరు పెట్టారు, అతన్ని విభేదించే వారు మాత్రం అహంకారని అంటారు. కానీ కరప్టెడా అంటే మాత్రం అతను విభేదించే వారు కూడా ఒప్పుకోవట్లేదు. దినేష్ రెడ్డి కరప్టెడ్ కాదు అని మాత్రం అతనికి యాంటీగా ఉన్నారు కూడా చెప్తారు. ఎందుకంటే దినేష్ రెడ్డి గారు బాగా జమీందారి. అంతేకాదు రోజు డీజీపీ ఆఫీసులు అవ్వచ్చు లేదా సిపిగా పనిచేసినప్పుడు తన కింద స్థాయి సిబ్బందికి ఎవరికి కష్టం వచ్చినా డబ్బులు ఇస్తారు అని అతన్ని విభేదించే వాళ్ళే చెప్తున్నమాట.